తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం దేనికి? ఏం రైజింగ్ అవుతుంది తెలంగాణలో ఏం రైజింగ్ అవుతుందని మీరు సర్వే ఇస్తున్నారు? అటు కేసీఆర్ హయాంలో పెంట పెట్టేసారు. ఇంకా మీరైతే ఇంకా దరిద్రం. కేసీఆర్ దరిద్రుడు అంటే కేసీఆర్ను మించిన దరిద్రులు మీరు తయారయ్యారు. చాలా దారుణం. గజ దొంగ పోయి ఇంకో పెద్ద గజ దొంగ వచ్చినట్టు ఉన్నది పరిస్థితి. కేసీఆర్ లాంటి గజ దొంగ పోయి రేవంత్ లాంటి పెద్ద గజ దొంగ వచ్చినట్టే కనబడతా ఉంది. ఇంకా వీటికట సర్వేలట పీకుడట. అసలు ఒక్కటన్నా మీరు ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క పథకం అన్నా సరిగ్గా ఇంప్లిమెంట్ చేసిరా? 100% మీరు చెప్పండి. ఏ ఒక్క పథకం అన్నా సరిగ్గా ఇంప్లిమెంట్ చేసిరా? నేను చెప్తా ఉన్నాను చూడండి ఒకసారి క్లియర్గా. వీళ్ళు తీసుకొచ్చిన పథకాలు ఏమన్నా ఇంప్లిమెంట్ అయినాయా? సరిగ్గా ఇంప్లిమెంట్ అయిందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్రీ బస్ నుంచి మొదలు పెడదామండి. ఫ్రీ బస్సు తీసుకొచ్చినప్పుడు ఏమైంది? హడావుడిగా తీసుకొచ్చేసారు. సరే చేసిరు, మంచిగా యూజ్ అవుతుంది, వాస్తవంగా యూజ్ అవుతుంది, ఆ స్త్రీలకు బరాబర్ యూజ్ అవుతుంది. బస్సులు పెంచే ప్రయత్నం చేసిరా? మొన్న పెంచినట్టు కొన్ని, అంతే తప్ప సంవత్సరం తర్వాత పెంచారు. అదేదో ముందే పెంచుంటే అయిపోగా, ముందే పెంచి తీసుకొస్తే అయిపో కదా, ఇన్ని గొడవలు జరగబోతున్నాయి కదా, అదే అయిపోయింది. సో ఆ తర్వాత వీళ్ళు ఏం చేసారు? ఇక మూసీ మీద పడ్డారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నారు. ఏదో హడావుడిగా చేసిరు. ఏటో సియోల్కో ఏటో పోయినరు, రీసెర్చ్ పోయినరు, జర్నలిస్టులు తీసుకుపోయారు, అది చేసిరు ఇది చేసిరు. ఈయన కూడా సింగపూర్ పోయిండు, ఇంకేటో పోయిండు, మొత్తానికి ఆగమానం చేసిండు. మూసీ ఏమైనా ముందు కదులుతుందా? కొన్ని రోజులు హడావుడి చేసారు. మూసీ గురించి అవి అవుతాయి ఇవి అవుతాయి, మూసీ చేస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటా చేసారు. దాని మీద 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు. ఫస్ట్ 50 కోట్లు అన్నారు, 50,000 కోట్లు అన్నారు, తర్వాత 1,00,000 కోట్లు అన్నారు, ఇంకేదో అంటున్నారు. బడ్జెట్ లేదు, ఆగిపోయింది ఇది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? పేదవాళ్ళ ఇళ్ళను కూల్చుతున్నారు తప్ప పెద్దవాళ్ళ ఇళ్ళను కూల్చట్లేదు. ఇప్పుడు మేము అదే బరాబర్ అడుగుతా ఉన్నాం. వాసవిని ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? అనురాగ్ యూనివర్సిటీ ప్రభుత్వ భూమిలో ఉంది, ఆడ తూము మీద వాళ్ళు బ్రిడ్జ్ కట్టిరు, ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? ఇటు చెరువులో కట్టినటువంటి ఓవైసీ కాలేజ్, ఫాతిమా కాలేజ్ ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? వర్టెక్స్ ప్రభుత్వ భూమిని ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? ఇలాంటి వాటిని మాత్రం కొంచెం కూడా డిస్టర్బ్ చేయరు. పాపం పేదోళ్ళు 50 గజల్లో 60 గజల్లో వాళ్ళు ఇప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి అక్కడ గుడి చేసుకుంటే అవి పోయి వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫెయిల్యూరే. రైతు బంధు ఎప్పుడైనా చక్క వేసిరా? ఇప్పుడు 2 సంవత్సరాల చక్క వేసిరా? లేదు. కనీసం రైతు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో ఏమన్నా చేసిరా అంటే అది లేదు. అదేవిధంగా ఇప్పుడు యూరియా సప్లై విషయంలో అది ఫెయిల్యూరే. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ స్కీమ్ కూడా అసలు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు పెట్టుబడుల కోసమని 2 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి. ఏమైంది? ఏం పెట్టుబడులు తీసుకొచ్చిండు? వాటి పురోగతి ఏంది? ఏమైనా ఉందా? ఏది లేదు. సో ఇట్లా ప్రతి అంశంలో ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కనీసం 20-30% కూడా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి కనబడతా ఉంది. అన్నిట్లో కూడా లోపాలే. ప్రజలతోటి ఎంత దారుణంగా అంటే అసలు కేసీఆర్ను ఘోరంగా తిట్టేది, కానీ ఇప్పుడు కూడా పరుష పదజాలం వాడలేదు. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాత్రం పరుష పదజాలంతో ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు ప్రజలందరూ. ప్రజే ఎవరో కాదు. ఏది పరిస్థితి అంటే ఇది పరిస్థితి కనబడతా ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.